ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సహకరించిన పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేసిన సూళ్లూరుపేట నియోజకవర్గ తడ మండల 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ రామాపురం నీలకంఠన్ ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిందని తెలిపారు. కారూరు పంచాయతీ నందు త్వరలో విలేజ్ క్లినిక్ ప్రారంభ కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు నెలవెల విజయశ్రీ విచ్చేస్తున్నారు. కూటమి నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా రామాపురం నీలకంఠం విజ్ఞప్తి తెలియజేశారు. అనంతరం కూటమి పరిపాలన జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తడ మండలం 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ రామాపురం నీలకంఠం తెలియజేస్తూ ప్రసంగించారు. ప్రభుత్వం వచ్చి 18 నెలల పైన అయిపోయింది కాబట్టి దానిలో మా ఊర్లో కూడా మంచి కార్యక్రమం పెట్టాము. దాంట్లో మొదటి భాగంగా ఒక దగ్గర 27 లక్షల వరకు సిమెంట్ రోడ్లు ఫస్ట్ విడతలో రిలీజ్ చేశారు. దాని భాగంగా మేము అందరూ కూడా రోడ్ వేసాము. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక స్కీమ్స్ ద్వారా కూడా మేము ముందుకు వెళ్తున్నాం. మాకు విలేజ్ హెల్త్ సెంటర్ ఒక సెంటర్ కూడా శాంక్షన్ వచ్చింది. టెండర్ ద్వారా దాన్ని కూడా పిలిపించారు. దాన్ని కూడా మేము తొందరగా చేయబోతున్నాము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేయలేగిన పని అన్నీ కూడా ఇప్పుడు చేపిస్తున్నారు కాబట్టి ఇటువంటి సంఘటన ఇప్పటిదాకా మేము చూసాము. నన్ను ఎంతో ఇబ్బంది కలిగించి వైసీపీ వాళ్ళు చేసిన ఘనత కూడా జరిగింది. మా ఊళ్ళో కూడా మా గోడను పగలగొట్టి కూడా చాలా ఇబ్బందులు కలిగించారు. అయితే మా పార్టీ గుర్తుపెట్టుకొని మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకొని రావాలని మన ప్రభుత్వం ద్వారా మీకు కూడా విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, మన రాజధాని ఎత్తుకుంటే అమరావతి రాజధానిగా చట్టపరంగా అందరూ పార్లమెంట్లో కూడా దగ్గర 50 పార్టీలు సంతకాలు పెట్టి మనకు ఆమోదించారు. దాని అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామం తరఫున. అదేవిధంగా మనం మోడీ గారు కూడా, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా మన కోసం చాలా హెల్ప్ చేస్తూ చంద్రబాబు నాయుడుతో కలిపి ట్రావెల్ చేయాలన్న ఉద్దేశంతో, మన ఆంధ్రాని ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కూడా కష్టపడి మన కోసం సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. అదేవిధంగా సూపర్ 6 స్కీమ్ ద్వారా పార్టీ ముందుకు వెళ్తుంది అనేది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే ఇంతకుముందు 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేయించే ఘనత మన తెలుగుదేశం పార్టీకే తగ్గింది. అదేవిధంగా ఇప్పుడు మీకు తెలుసు, రీసెంట్గా ఒక సంవత్సరం విడత పూర్తి చేశారు అన్నదాత సుఖీభావ. దగ్గర 20,000 ప్రతి రైతులకు అందించారు. 14,000 మనం స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇస్తూ 6,000 కేంద్రం ప్రభుత్వం ద్వారా ఇస్తూ అందరిని ఆదుకుంటున్నారు. కాబట్టి చాలా ముఖ్యంగా మనం ఆలోచించాలన్న విషయం అది. అదేవిధంగా పిల్లలకు, బడికి పోయే పిల్లలకు కూడా 15,000 సంవత్సరానికి ఎన్ని పిల్లకాయలు ఉంటే కూడా ఇబ్బంది లేదు, నేను అందరిని కాపాడుకుంటానని చెప్పిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి తగ్గింది. అదేవిధంగా ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు దీపం ఎత్తుకుంటే దీపం స్కీమ్ కింద సిలిండర్స్ 3 సిలిండర్స్ ఉచితంగా ఇస్తున్నారు. ముందుకు వాళ్ళు కట్టి తీసుకుంటే దానికి వెంటనే బ్యాంకు ద్వారా పడిపోయిన సంఘటన కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇంకా చాలా స్కీమ్స్ ద్వారా అన్నీ కూడా నెరవేరుస్తున్నారు.
డిఎస్సి స్కీమ్ తీసుకుంటే మనకు మొదటిమరిగా ఫస్ట్ సంతకాలు పెట్టింది మెగా డిఎస్సికే సంతకం పెట్టారు మన ముఖ్యమంత్రి. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా 1.5 లక్ష పైన ఒక్కసారి అందరికి కూడా జాబ్ మేళా తయారు చేసి ఇచ్చిన ఘనత మన శ్రీ నారా లోకేష్ గారు కూడా తగ్గిందని గురించి చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. అందువల్ల ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి వల్లనే మన అభివృద్ధి సంక్షేమం రెండో కలిపి ముందుకు వెళ్ళేది మన ఆంధ్రాకి ప్రౌడ్నెస్ అని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయిందని చూస్తే ఇప్పుడు చూస్తే మనం ఏదో అమెరికాలో ఉన్నట్టుగా ఉంది ఫీలింగ్. లోపలికి మనం పోతే ఆ బిల్డింగ్స్ కానీ ఆ హైటెక్ సిటీ కానీ ఇదన్నీ చూస్తే నిజంగా ఆనందపడాల్సిందే. ఇటువంటి ఇది ఎవరు కూడా ఏ సీఎం ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు దాకా చేసే ఇది ఘనత లేదు. ఇంతకుముందు కూడా మీరు చూశారు వైసీపీ గవర్నమెంట్ పరిపాలన 3 రాజధాని కావాలని చెప్పి ముందుకు వెళ్ళారు వాళ్ళు. రాజధాని అనేది ఏంటి? ఒక్క రాజధాని అనేది ఒక క్యాపిటల్ సిటీ అనేది ఒక న్యాయமான ఒక ఇది కోరిక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుంటే చెన్నై అంటే చెన్నై క్యాపిటల్ సిటీ తమిళనాడు. అదే మాదిరి ఆంధ్ర అంటే ఒక్క సిటీ ఉండాలి, దాంట్లో ఏదో 3 భాగాలుగా వేసి 3 సిటీ ఉన్నది. అది ఈ రీసెంట్గా మనకు అటువంటి అమరావతి పథకం వాడేదానికి పర్మనెంట్ అమరావతి క్యాపిటల్ సిటీ అని చెప్పి అందరూ కూడా ఆమోదించి బిల్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా నాకు చాలా ఇదిగా ఉండాలని చెప్పి. అదేవిధంగా నేను ఒక చిన్న విషయం చెప్పుకుంటాను. నేను చిన్న నుంచి స్థాయి నుంచి ఎదిగి చాలా సేవ చేస్తున్నాను. తడా మండల జనరల్ సెక్రటరీగా 12 సంవత్సరాలు చేసి యూనిట్ చేశాను, విలేజ్ ప్రెసిడెంట్గా చేశాను. అదే మాదిరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తే దానికి జనరల్ ఏజెంట్గా నేనే పోయినాను. ఎందుకంటే నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి అన్నింటిలో నేను ముందు దగ్గర 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా నేను కండక్ట్ చేశాను. ఇక్కడ అందరికి కూడా సేవ చేసి ముందుకు వెళ్తున్నాను. పార్టీ కూడా నన్ను గుర్తింపు పెట్టుకొని మంచి పదవులుగా ఆదుకుంటే మేము కూడా పార్టీ కోసం సేవ చేసి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుపుకుంటూ నమస్కారం చేసుకుంటాను. అదేవిధంగా విలేజ్ హెల్త్ సెంటర్ అనే ఒక స్కీమ్స్ మేము తీసుకుని ఉన్నాము. దానికి భూమి పూజ చేసేదానికి కూడా మా ఎమ్మెల్యే గారిని పిలుచున్నాం. రాబోయే శుక్రవారం 9 గంటలకు పైనే ఆ భూమి పూజ కూడా జరుగుతుంది. సో అందరూ కూడా దీంట్లో పాల్గొని దాన్ని విజయం చేయాలని చెప్పిగా మీకు అందరూ కూడా ఈ ద్వారా నేను విన్నపిస్తున్నాను. అదేవిధంగా దాన్ని జయప్రదం చేసిన తర్వాత మాకు ఇంకా సేవలు సహాయాలు చేసేదానికి కూడా మేము ఎమ్మెల్యే గారిని అడిగి ఉన్నాము. దానికి కూడా వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. అందువల్ల మేము ఈ ద్వారా అందరిని కూడా దీనికి హాజరవ్వాల్సిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు.